హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఒక యాక్టివిటీ జరుగుతుంది. అసలు ఆ యాక్టివిటీ దేనికి జరుగుతుంది అంటే, కాంతారా క్లాన్కి అభయ్ తర్వాత చీఫ్ ఎవరు లేరు. సో ఆ క్లాన్ చీఫ్ని ఎలెక్ట్ చేసుకునే యాక్టివిటీ అనేది జరుగుతుందనమాట. అసలు యాక్టివిటీ ఏంటి అనుకుంటున్నారా? అక్కడ బిగ్ బాస్ ఒక 10 మెంబర్స్వి హౌస్ మేట్స్ అందరివి ఫొటోస్ అయితే పెట్టారనమాట. అక్కడ మధ్యలో ఒక హ్యామర్ కూడా పెట్టారు. ఆ హ్యామర్ ఏదైతే బజర్ మోగిన తర్వాత ఆ హ్యామర్ని ఎవరైతే ఫస్ట్ పిక్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తారు. ఆ ఇచ్చిన వాళ్ళు అక్కడున్న ఫొటోస్ అన్నిట్లో ఒక ఫోటో తీసుకొని పగలగొడతారు. అండ్ అలాగే వాళ్ళు క్లాన్ చీఫ్ అవ్వడానికి ఎందుకు ఎలిజిబుల్ కాదో కూడా రీజన్ చెప్పాలని బిగ్ బాస్ అయితే చెప్పారు. అట్లా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఎవరి ఫోటో అయితే మిగిలిపోతుందో వాళ్ళే కాంతారా క్లాన్కి చీఫ్ అని డిసైడ్ చేస్తారనమాట. సో ఈ క్లాన్కి చీఫ్గా పోటీ పడటానికి వచ్చిన వాళ్ళందరిలో లాస్ట్ వరకు టాప్ 3లో ఉన్నది నైనిక, సీత అండ్ ప్రేరణ. అండ్ ఇప్పుడు ఫైనలిస్ట్కి వచ్చేసరికి సీత అండ్ ప్రేరణ అయితే ఉన్నారు. ఇక్కడే చాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్ జరిగిందనమాట. అసలు ఎవరికి ఇవ్వాలి అని డిసైడ్ అవ్వడానికి చాలా టైం అయితే పట్టింది. అండ్ నైనికాకి ఆ ఛాన్స్ ఇచ్చారనమాట. బికాస్ నైనిక టాప్ 3లో ఉంది కాబట్టి నైనిక ఆబ్వియస్లీ సీతకి తీసుకెళ్ళి హ్యామర్ ఇచ్చింది. తనైతే చెప్పేసింది, ప్రేరణ ఐఎమ్ వెరీ సారీ, నేను ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ప్రేరణ ఫోటో అయితే పగలగొట్టేసింది. ఆబ్వియస్లీ ఇంకా ఫైనల్గా ఉండేది సీతు కాబట్టి సీతు కాంతారా క్లాన్ చీఫ్ అయిపోయిందనమాట. సో బిగ్ బాస్ కాంగ్రాచులేషన్స్ సీత అని చెప్పేశారు. సో ప్రెజెంట్ అయితే కాంతారా క్లాన్కి చీఫ్ సీత. ప్రెజెంట్ అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి.